అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంటి మేఘనా, ఏమైంది? నందు, ఆ టీచర్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాడు కేవలం మన లాస్యని మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పిల్లల్ని వేధించాడు. వాళ్ల బాధల్ని బయటికి చెప్పుకోలేక, ఆ స్కూల్ నుంచి బయటపడలేక నరకం అనుభవిస్తున్నారు. మొన్న చేసిన ప్రోగ్రాం వల్ల చాలా మందికి ధైర్యం వచ్చింది. వాళ్ళు ఫోన్లు చేసి నిజాలు బయట పెడతామంటున్నారు నందు. వాడంత దుర్మార్గుడా, వదలద్దమ్మా. అలాంటి వాణ్ణి అస్సలు వదిలిపెట్టద్దు. నీకున్న అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఆ దుర్మార్గుడి సంగతి చూడమ్మా. వాడసలు మనిషేనా? అభం శుభం తెలియని చిన్నపిల్లలతో అలా ప్రవర్తిస్తాడా? వాడు వెధవమ్మా. మేఘనా, నువ్వు పట్టిన పట్టు అస్సలు వదలద్దు. నీ వల్ల పిల్లలకి మంచి జరగాలి. లేదంటే ఆడపిల్లల్ని చదివించాలనే ఆలోచనే తల్లిదండ్రులకి చచ్చిపోతుంది. ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు అందరూ కోఆపరేట్ చేస్తా ఉంటున్నారా? మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికొచ్చి సపోర్ట్ చేస్తామన్నారా? వస్తానంటున్నారు నందు. వాళ్ళకిప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కరు కాదు, ముగ్గురు మాట్లాడారు. లాస్యా క్లాస్మేట్స్ కూడా ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాం, నిజం చెప్తామంటున్నారు. ఓకే, అయితే వెంటనే వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలి. అన్ని ఎవిడెన్స్లు గ్యాదర్ చేయాలి మేఘనా. పిన్ని, వీళ్ళకి కాస్త టిఫిన్ పెట్టు. అలాగేనమ్మా. నిత్య, ఆది రండి. అవును, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేఘనా? మొన్న డిఈఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పేరెంట్స్ నాకు ఆ టీచర్కి సంబంధించిన ఎవిడెన్స్ ఒక పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఇచ్చారు. అది నా దగ్గరే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా జరిగింది మొత్తం చెప్తామంటున్నారు. వెరీ గుడ్. ఇవి కూడా మొత్తం ప్రాపర్గా రికార్డ్ చేయాలి. అవి ఇవి అన్ని రెడీ చేసి తీసుకొని వెళ్ళి స్కూల్లో అందరి ముందు చూపిస్తే ఇంకా అక్కడ సఫర్ అవుతున్న వాళ్ళందరూ ధైర్యంగా ముందుకొస్తారు. నా ప్లాన్ కూడా అదే నందు. అవన్నీ తీసుకుపోయి డిఈఓ గారి ముందు పెడతాను. ఆయన ద్వారా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి చూపించి పిల్లల కోసం స్కూల్స్లో ఒక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయించాలని అడగాలి. సులోచన, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు గాని మేఘనకి టిఫిన్ తినిపించు. అలాగే అత్తయ్య. వెళ్ళు. మేఘనా, ఏది నోరు తెరువమ్మా. పర్వాలేదు అత్తయ్య, నేను తింటానులేండి. నువ్వేవో సర్దుకుంటున్నావు కదమ్మా. టైం అవుతోంది కదా, నీ పని నువ్వు చూసుకో. నేను తినిపిస్తాను, తిను. వద్దత్తయ్య, నేనే తింటానులేండి. ఇటివ్వండి ప్లీజ్. చూడు మేఘనా, నిన్న జరిగినవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు కదా, మనసులో అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోవద్దమ్మా. సంతోషంగా వెళ్ళాలి. ఎంత సంతోషంగా ఉందామనుకున్నా ఒక్కొక్కసారి కుదరదులేండి బామ్మగారు. గాయం అవడం తేలిక, అది మానేయడమే కష్టం. సరే సరే మేఘనా, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను. పిల్లల్ని స్కూల్లో దింపేసి అట్నుంచి మనం వెళ్దాం. అక్కడ వాళ్ళని కలిసి స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం. ఇదేంటి ఆరోహి ఇంత ఎర్లీగా కాల్ చేస్తోంది? హలో నందు, ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు? అది నాకు కొంచెం టైం పడుతుంది. ఏ, ఏదైనా పనా? అది మేఘన నేను ఇద్దరం కలిసి
ఆ స్కూల్కి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ల కోసం వెళ్ళాలి. అదంతా మేఘన చూసుకుంటుంది. నువ్వు అనవసరంగా అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీతో చాలా అర్జెంట్ పనుంది. వెంటనే ఆఫీస్కి రా. అది కాదు ఆరోహి. ప్లీజ్ నందు. ఓకే. సారీ మేఘన, ఆరోహి నన్ను అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటుంది. ఏంటంటే అంత అర్జెంటు? ఏమో బామ్మ, తెలీదు. అంటే ఇప్పుడు మేఘన ఒక్కతే వెళ్ళాలా? పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్తాను. నేను మేనేజ్ చేసుకోగలను. ముందు నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి తర్వాత నేను వెళ్లే పని చూసుకుని ఆఫీస్కి వెళ్తాను. ఎందుకమ్మా? పిల్లల్ని నేను స్కూల్లో దింపుతానులే. వద్దులేండి అత్తయ్య, నేను వెళ్లే రూటే కదా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే, నేను బయలుదేరుతాను. మేఘనా, నువ్వు టిఫిన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. మేఘన గారు, మీరు ఏ టీచర్ మీద అయితే యుద్ధం చేస్తున్నారో వాడికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది. వాడు నా కూతుర్ని చాలా బాధ పెట్టాడు. వాడి దుర్మార్గాలు బయట పెట్టాలని వాడికి తెలియకుండా వాడి పాపాలన్నీ షూట్ చేశాను. కాకపోతే నాకెవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. అందుకే అది మీకు ఇస్తాను. మీరు వాడికి శిక్ష పడేలా చేస్తారా? ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఎక్కడికి రావాలి? 1 minute. చెప్పండి. ఏంటి? భవానీ నగర్, సుభాష్ కాలనీ. ఓకే, నేను వెంటనే వస్తాను. మేఘనా, ముందు టిఫిన్ చేయమ్మా. లేదు బామ్మ, నేను వెళ్ళాలి. వదినా, నేను రెడీ. గురు, ఒక పంచే. నేను వేరే పని మీద వేరే రూట్లోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పిల్లల్ని స్కూల్లో దించేసిరా. అలాగే వదినా. పిల్లలు పద్దని. బాయ్ నానమ్మ. బాయ్ నానమ్మ. పద్దని. అదేంటి మేఘనా, నువ్వు వెళ్ళడం లేదా? లేదత్తయ్య, నాకు వేరే పనుంది. అందుకే గురుని తీసుకువెళ్ళి స్కూల్లో దింపేమన్నాను. నేను వస్తాను అత్తయ్య. వస్తాను బామ్మ. బాయ్ అత్తయ్య. జాగ్రత్త అమ్మా. చూసారా అత్తయ్య, ఎంత అభిమానం గల మనిషో. నిన్న జరిగింది మనసులో పెట్టుకుని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపుతాను అంటే కూడా వద్దు, నా పిల్లల సంగతి నేను చూసుకుంటాను అంటుంది. బాగా హర్ట్ అయినట్టుంది అత్తయ్య. బాగుంది. తను హర్ట్ అవుతుందని మన ప్రయత్నం మనం చేయకుండా ఊరుకుంటామా ఏంటి? కోపం, బాధ అన్నీ వస్తాయి. రాని, మనకి వారసుడు కావాలి, అంతే. హలో, చెప్పండి. మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ ఒక మసీద్ ఉంది. అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు రండి. కారు ఇక్కడ కారు రావడం కష్టం అండి. కారు అక్కడే పెట్టి మీరు రండి. నేను చెబుతుంటాను. నేను చెప్పిన రూట్లోనే రండి. ఓకే, లైన్లోనే ఉండండి. నేను వస్తూ ఉంటాను. అడ్రస్ చెప్పండి. హలో, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను. ఇంటి ముందు నిలబడ్డాను. ఈ ఇల్లేనండి. లోపలికి రండి. ఓకే, వస్తున్నాను.
నిత్య దిగు. వచ్చేయండి. ఏంటి ఇక్కడ ఆగిపోయారు? స్కూల్కి వెళ్ళారా? నువ్వు వెళ్తున్నావుగా. నేనా? మరి మా బ్యాగులు తీసుకుని నువ్వెందుకు వెళ్తున్నావు? అయ్యో సారీ మర్చిపోయాను. మీరు స్కూల్కి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి. తీసుకోండి. అది ఓకే, వెళ్ళి బాగా బుద్ధిగా చదువుకోండి. సరేనా? బాయ్. నువ్వు కూడా ఇంటికి వెళ్ళి బుద్ధిగా పని చేసుకో, లేదంటే బామ్మ తంతుంది. సరే, సాయంత్రం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి డాడీ వస్తానని చెప్పాడు. సరేనా? బాయ్. బాయ్. పద. అయ్యయ్యో. అవును బార్బీ, మేఘన ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైనా చెప్పిందా? లేదు మేడం. ఒకసారి ఫోన్ చేయాల్సింది కదా. నేను ఫోన్ చేసినా రిప్లై సరిగ్గా లేదు మేడం. నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోతున్నాను. ఏదైనా అర్జెంట్ అయితే మేనేజ్ చెయ్యి, అంతేగాని ఫోన్ చేయకు అంటుంది. ఓ, మేడం అంత బిజీనా? ఆ బిజీని క్రియేట్ చేసింది మీరే మేడం. మేఘన్కి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆవిడ సాధించిన సక్సెస్ ఇంత అయితే మీరు అంత చేసి చూపించారు. నేనేం చేసినా దానికి యూజ్ ఉంటుంది బార్బీ. నేనేం కావాలని మేఘనని పెద్దదాన్ని చేయలేదు. దాని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. నాకు తెలీదా మేడం? మీ ప్లాన్స్ సడన్ గా చూస్తే అర్థం కావు. అవి చాలా డీప్ గా ఆలోచిస్తే గాని తెలీదు. మరి నీకు అర్థమైందా? మేఘనని సూపర్ స్టార్ని చేసి నందుని సులభ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కవరేజ్కి పంపించమని చెప్పినప్పుడే నాకు అర్థమైంది. వావ్, నువ్వు ఈ మధ్యలో చాలా ఇంటెలిజెంట్ అయిపోతున్నావు బార్బీ. థ్యాంక్ యూ మేడం. కానీ మేఘన పర్సనల్ లైఫ్లో జరిగేది, ప్రొఫెషనల్ లైఫ్లో జరిగేవి అంత ప్రాపర్గా నాకు తెలియట్లేదు. నేను తెలుసుకున్నాను మేడం. ఆ మేఘనకి స్కూల్ టీచర్ చేసిన దుర్మార్గాలకి సంబంధించి ఏవో ఎవిడెన్స్ దొరికాయి. అవి తీసుకొని అతన్ని అరెస్టు చేయించడంతో పాటు అలాంటి టీచర్స్ గురించి స్టేట్ లెవెల్లో ఎంక్వైరీ చేయించడానికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయమని హోమ్ మినిస్టర్కి అర్జీ పెడుతుందంట. వావ్, సూపర్. ఏంటి మేడం, మేఘన చేస్తున్న పనా? కాదు, నువ్వు సంపాదించిన మ్యాటర్. ఎంత మ్యాటర్ కలెక్ట్ చేసావు? యూర్ రియల్లీ గ్రేట్ బార్బీ. ఏంటా రోహి, అన్నిసార్లు ఫోన్ చేసావు? వస్తున్నాను కదా. ఏంటో చెప్పు. ఈరోజు ఏ కవరేజ్కి వెళ్ళాలి? నా కోసం ఏ ఓపెనింగ్స్ ఎదురు చూస్తున్నాయి? ఓపెనింగ్ లేదు కానీ ఒక ఇంపార్టెంట్ పని చేసి పెట్టాలి. ఏంటి? మన ఎంపీ గారు తన కూతురు పెళ్లికి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. అవి కాస్త ఎడిటింగ్ చేసి పెడతావా? ఎడిటింగా? ఏ ఎడిటర్ లేడా? రాలేదా? లేదు నందు, అతను వేరే పనిలో బిజీగా ఉన్నాడు. నీకు ఎడిటింగ్ తెలుసు కదా. 1000 కోట్ల పెళ్ళంటే సెన్సేషనే కదా. ఓకే, చేస్తాను. నందు, ఎంత సింపుల్ పనులు నీకు అప్ప చెప్తున్నాను. నువ్వేం ఫీల్ కావట్లేదు కదా? ఎందుకు? ఇది మాత్రం పని కదా? దాట్స్ ద స్పిరిట్. నీ భార్య సక్సెస్ కోసం నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావంట కదా. చాలా సాక్రిఫైసెస్ కూడా చేస్తున్నావంటున్నారు. ఇందులో సాక్రిఫైస్ చేసేదేముంది? మేఘన అంటే నాలో సగం. సక్సెస్ తనకొచ్చినా నాకొచ్చినా ఒకటే కదా. ఐ నెవర్ మైండ్.
మేడం ఆ టీచర్ చాలా దుర్మార్గుడు మేడం. మా అమ్మాయిని కూడా బాగా ఏడిపించేశాడు మేడం. వాడు చేసిన పాపాలన్నీ షూట్ చేసి పెట్టాను మేడం. మీరు వస్తే అవన్నీ మీకు ఇచ్చేస్తాను మేడం. నేను రాలేను మేడం, మీరే రావాలి మేడం. ఏంటి ఎవరు కనిపించడం లేదు? హలో, ఎవరండి లోపల? మిమ్మల్నేనండి, నేను మేఘనని వచ్చాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? హలో, ఎవరైనా ఉన్నారా? ఇదే అడ్రస్ చెప్పింది, ఇదే ఇల్లని కూడా చెప్పింది. లోపలికి వస్తే ఎవరు లేరేంటి? ఒకసారి కాల్ చేస్తే బెటర్ ఏమో. హలో రిపోర్టర్, రిపోర్టర్ లేవండి. స్టార్ రిపోర్టర్ మేఘనా గారు లేవండి. మేడం మిమ్మల్నే, మీకోసం ఎవిడెన్సులు రెడీగా ఉన్నాయి. సారీ రిపోర్టర్ మేఘనా గారు, క్లోరోఫామ్ కొంచెం ఎక్కువైంది. నీ అంతట నీకు మెలకువ వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తా. ఎవరో ఫోన్ చేసి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నీ దగ్గర ఉన్న ఎవిడెన్సులు చాలలేదా? నాకు వ్యతిరేకంగా చాలా ఎవిడెన్సులు సంపాదించి పెన్ డ్రైవ్లో పెట్టావంట కదా, అదెక్కడుందో బయటికి లాగుతా. నాకు కావాల్సింది లాక్కునే వరకు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. చెప్పు, ఎక్కడ పెట్టావు? చెప్తావా లేకపోతే ఇంకో రౌండ్ పడాలా? నీకు కావాల్సింది పెన్ డ్రైవే కదా, అది ఇస్తే నన్ను వదిలేస్తావా? అది దొరికితే నీతో నాకేం పని? వదిలేస్తాను కదా. నాకు ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తే తెప్పిస్తాను. అయితే ఇదిగో నా ఫోన్ నుంచి. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.